హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ తెలుగుబడి ద్వారా కొంతమంది కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. వాటికి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మన విశ్వంలోని గ్రహాలన్నీ కూడా గుండ్రంగానే ఎందుకు ఉంటాయి? ఆవలింతలు ఎందుకు వస్తాయి? విమానాలన్నీ కూడా ఎందుకు వైట్ కలర్లోనే ఉంటాయి? కొంతమంది నిద్రలో నడుస్తారు ఎందుకు? మగవాళ్ళకి నిప్పుల్స్ ఎందుకుంటాయి? ఎవరైనా గోడను గోళ్లతో గీకినప్పుడు వచ్చే శబ్దం మనకు ఎందుకు చిరాకును తెప్పిస్తుంది? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. మన విశ్వంలోని గ్రహాలన్నీ కూడా గుండ్రంగానే ఎందుకుంటాయి? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు విశ్వంలోని అన్ని గ్రహాలు నక్షత్రాలు కూడా గుండ్రంగానే ఉంటాయి కానీ క్యూబ్ షేప్లో కానీ పిరమిడ్ షేప్లో కానీ లేదా మరే ఇతర ఆకారాల్లో ఉండవెందుకని? దానికి సమాధానం ఇప్పుడు చూద్దాం. ఇలా అన్ని గ్రహాలు కూడా బంతిలా గుండ్రంగా ఉండడానికి కారణం గ్రావిటీ. ఆ గ్రహాలకు ఉండే ఆకర్షణ శక్తి అన్ని వైపుల నుండి కూడా సమానంగా లోపలికి లాక్కుంటూ ఉంటుంది. ఇలా అన్ని వైపుల నుండి సమానంగా గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రయోగించబడడంతో వాటికి గుండ్రటి ఆకారం అనేది వస్తుంది. ఇప్పుడు మీరు గ్రహం మధ్య భాగం నుండి ఉపరితలంలోని ఏ ప్రదేశాన్ని తీసుకున్నా సమాన దూరం ఉంటుంది. కారణం గ్రావిటేషనల్ ఫోర్స్ అన్ని వైపులకి సమానంగా ప్రయోగించబడడం. ఉదాహరణకి అదే క్యూబ్ షేప్లో ఉందనుకుందాం. ఇప్పుడు సెంటర్ నుండి సైడ్స్ కన్నా కార్నర్స్ ఎక్కువ దూరం ఉంటాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది అన్ని వైపులకి సమానంగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక ప్రదేశం దూరంగా ఒక ప్రదేశం దగ్గరగా ఉండడం అనేది సాధ్యం కాదు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే గ్రహాలన్నీ కూడా పూర్తిగా గుండ్రంగా ఉండవు. మధ్య భాగంలో కొద్దిగా సాగి ఉంటాయి. కారణం కొన్ని గ్రహాలు అత్యంత వేగంగా వాటి చుట్టూ అవి తిరుగుతూ ఉండడం వల్ల సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కారణంగా భూమధ్య రేఖ దగ్గర ప్రదేశం కొద్దిగా బయటికి సాగి ఉంటుంది. దీనినే ఈక్విటోరియల్ బల్జ్ అని అంటారు. విమానాలన్నీ కూడా ఎందుకు వైట్ కలర్లోనే ఉంటాయి? విమానాలన్నీ కూడా తెలుపు రంగులోనే ఉండాలని రూల్ ఏమీ లేదు. అది ఆయా కంపెనీల మీద ఆధారపడి ఉంటుంది. అయితే దాదాపుగా విమానాలన్నీ వైట్ కలర్లో ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే తెలుపు రంగు విమానాన్ని కూల్గా ఉంచుతుంది. మనందరికీ తెలుసు లైట్ కలర్స్ సన్లైట్ని ఎక్కువగా రిఫ్లెక్ట్ చేస్తాయి, కానీ డార్క్ కలర్స్ ఎక్కువగా సన్లైట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అందుకే విమానాలకు ఎక్కువగా వైట్ లేదా లైట్ కలర్స్ని వేస్తారు. దానివల్ల విమానం లోపల చల్లగా ఉంటుంది. విమానంలోని కొన్ని భాగాలు ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్, కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. వీటిని వేడి నుండి, సన్ రేడియేషన్ నుండి ఈ వైట్ కలర్ కాపాడుతుంది. అదే బ్లాక్ కలర్ లాంటి డార్క్ కలర్ వేస్తే విమానం బాడీ టెంపరేచర్ ఎక్స్ట్రా 20 డిగ్రీలు పెరుగుతుంది. దీనివల్ల ఆ విమానం బాడీ మరియు ఆ పెయింటింగ్ కూడా దెబ్బతిని విమానం బాడీ మీద చిన్న వెంట్రుకంత మందంలో పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరొక ఇంట్రెస్టింగ్ రీజన్ కూడా ఉంది. అదేంటంటే సాధారణంగా కొన్ని విమానాల మీద వైట్ కలర్పై మరొక ఎక్స్ట్రా కలర్ వేస్తారు. ఇలా వేరే ఏదైనా ఎక్స్ట్రా కలర్ వేయడం వల్ల ఆ పెయింట్ బరువు కారణంగా విమానానికి సుమారుగా 544 కేజీల వెయిట్ యాడ్ అవుతుంది. 544 కేజీల బరువు అంటే దాదాపుగా 8 మంది ప్యాసింజర్లతో సమానం. ఈ ఎక్స్ట్రా బరువు వల్ల విమానానికి ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. ఈ ఫ్యూయల్ కాస్ట్ని తగ్గించుకోవడానికి కూడా విమానాలను ఎక్కువగా వైట్ కలర్లోనే ఉంచుతారు. మగవాళ్ళకి నిప్పుల్స్ ఎందుకు ఉంటాయి? సాధారణంగా పసిపిల్లలకి పాలు ఇవ్వడం కోసం లేడీస్కి నిప్పుల్స్ ఉంటాయి, కానీ మగవాళ్ళకి ఎందుకున్నాయి? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి గర్భంలో పిండం ఏర్పడే దశలో మనిషికి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 23 జతల క్రోమోజోముల్లో నిక్షిప్తమై ఉంటుంది. వాటిలో 22 క్రోమోజోముల్లో మానవ శరీరానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అంతా ఉంటుంది. అంటే ఒక మనిషికి కళ్ళు, ముక్కు, గుండె, చేతులు, అలాగే నిప్పుల్స్ కూడా. ఇవన్నీ ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో అనే డేటా అంతా ఈ 22 క్రోమోజోమ్లో ఉంటుంది. ఈ 22 క్రోమోజోముల వల్ల ఆడ మగ తేడా లేకుండా అందరూ ఒకేలా తయారవుతారు. కానీ మిగిలిన 23వ జత క్రోమోజోమ్ను బట్టి గర్భంలో తయారవ్వబోయేది ఆడ లేక మగబిడ్డ అనేది నిర్ణయించబడుతుంది. ఈ 23వ జత XX క్రోమోజోమ్ వస్తే ఆ పిండం ఆడపిల్లగా, ఒకవేళ XY క్రోమోజోమ్ వస్తే ఆ పిండం మగపిల్లవాడిగా నిర్ణయించబడి దానికి తగ్గట్టుగా వాళ్ళ శరీర నిర్మాణం జరుగుతుంది. కానీ ఈ XX లేదా XY క్రోమోజోమ్ రాకముందే ఏర్పడినటువంటి నిప్పుల్స్ మాత్రం అలాగే ఉండిపోతాయి. అందుకే మగవాళ్ళకి కూడా ఈ నిప్పుల్స్ ఉండడం జరుగుతుంది. గోడను గోళ్లతో గీకినప్పుడు వచ్చే శబ్దం మనకు ఎందుకు చిరాకును తెప్పిస్తుంది? మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మ్యూజిక్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ కొన్ని శబ్దాలు మాత్రం దాదాపుగా అందరికీ ఇరిటేషన్ తెప్పిస్తాయి. వాటిలో ఒకటి చాక్ బోర్డ్ మీద గోళ్లతో గీకినప్పుడు వచ్చే సౌండ్.
కానీ అసలు ఆ శబ్దాలు విన్నప్పుడు ఎందుకు మనకు చిరాకు వస్తుందో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మన చెవులు 20 నుండి 20,000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉన్న సౌండ్స్ని వినగలవు. కానీ మన చెవులు ఉన్న ఆకారం కారణంగా 2000 నుండి 4000 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రేంజ్లో శబ్దాలు వింటున్నప్పుడు మన చెవులు చాలా సెన్సిటివ్గా మారిపోతాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి చాక్ బోర్డు మీద గోళ్లతో గీకే శబ్దం ఈ 2000 నుండి 4000 హెర్ట్జ్ రేంజ్లో ఉంటుంది. అయితే 2012లో న్యూకాస్టిల్ యూనివర్సిటీలో 16 మందికి 74 డిఫరెంట్ సౌండ్స్ని వినిపించి ఒక ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేశారు. మోస్ట్ ఇరిటేటింగ్ సౌండ్స్లో గ్లాస్ బాటిల్ మీద చాకుతో గీయడం, ప్లేట్లో ఫోర్క్తో గీయడం, చాక్ బోర్డు మీద గోళ్లతో గీకినప్పుడు వచ్చే శబ్దం, ఇవన్నీ మోస్ట్ ఇరిటేటింగ్ సౌండ్స్గా తేలింది. అయితే ఈ శబ్దాలు వింటున్నప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళు బ్రెయిన్స్ని ఎంఆర్ఐ స్కానింగ్లో చెక్ చేసినప్పుడు తెలిసింది ఏమిటంటే, ఈ 2000 నుండి 4000 హెర్ట్జ్ రేంజ్లో సౌండ్స్ని వింటున్నప్పుడు బ్రెయిన్లో సౌండ్స్ని రిసీవ్ చేసుకునే ఆడిటరీ కార్టెక్స్ అనే పార్ట్ కోపం, భయం వంటి నెగిటివ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసే ఎమిగ్డలా పార్ట్తో ఇంటరాక్ట్ అవుతుందట. ముఖ్యంగా ఇటువంటి శబ్దాలు విన్నప్పుడు ఈ ఎమిగ్డలా ఈ ఆడిటరీ కార్టెక్స్ని బాగా సెన్సిటివ్గా మార్చి మనలో నెగిటివ్ ఎమోషన్స్ క్రియేట్ అయ్యేలా చేస్తుందని తేలింది. ఈ కారణంగానే మనం ఇటువంటి శబ్దాలు విన్నప్పుడు ఇరిటేటింగ్గా, ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఆవలింతలు ఎందుకు వస్తాయి? సాధారణంగా మనకు నిద్రలేని సమయంలో కానీ, బోరింగ్గా ఉన్నప్పుడు కానీ, ముఖ్యంగా క్లాసులో లెసన్స్ వింటున్నప్పుడు ఆవలింతలు విపరీతంగా వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈ ఆవలింతలు ఒక అంటు లాంటిది. అంటే ఎవరైనా ఆవలిస్తున్నప్పుడు చూస్తే మనకు కూడా ఆవలింతలు వస్తుంటాయి. అంతేకాదు, ఆవలింతల గురించి విన్నా, ఆలోచించినా సరే మనకు ఆవలింతలు వచ్చే అవకాశం ఉంది. కేవలం మనుషులే కాదు, కొన్ని జంతువులు, పక్షులు కూడా ఆవలిస్తూ ఉంటాయి. అసలు ఈ ఆవలింతలు ఎందుకు వస్తాయి, వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. మన శరీరంలో అత్యంత వేడిగా ఉండే భాగాల్లో తల కూడా ఒకటి. కారణం, మెదడే మన శరీరంలో ఎక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటుంది. అయితే మనం బాగా అలసిపోయిన సమయంలో కానీ, నిద్ర లేకపోయినా మన మెదడు మరింత వేడెక్కుతుంది. ఇటువంటి సమయంలో ఈ ఆవలింతలు మన బ్రెయిన్కి ఎయిర్ కండిషన్ సిస్టంలో పనిచేస్తాయి. ఎలా అంటే, మనం ఆవలించినప్పుడు మన నోరుని పెద్దగా తెరిచి ఎక్కువ మొత్తంలో గాలిని లోపలికి తీసుకుంటాం. అప్పుడు ఆ గాలి నోటిలోని పైభాగంలోని ప్రాంతాన్ని తాకుతుంది. సరిగ్గా ఇక్కడే బ్రెయిన్కి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలు ఉంటాయి. ఈ చల్లని గాలి వాటిని తాకినప్పుడు వాటిలోని రక్తం చల్లబడి అది బ్రెయిన్కి చేరుకుంటుంది. దానితో బ్రెయిన్ కొంతవరకు కూల్ అవుతుంది. సరే, మరి ఆవలించే వాళ్ళని చూసినప్పుడు మనకి ఆవలింతలు రావడానికి కారణం ఏమిటంటే, మన బ్రెయిన్లో మిర్రర్ న్యూరాన్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇతరులు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి మనం కూడా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకి డ్యాన్స్ లాంటివి. ఎవరైనా ఆవలించే వాళ్ళని చూసినప్పుడు మన బ్రెయిన్లో ఉండే ఈ మిర్రర్ న్యూరాన్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనకు కూడా ఆవలింతలు వచ్చేలా చేస్తాయట. సో ఆవలింతలు రావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మన బ్రెయిన్ అలసిపోయి లేదా వేడికి ఉండడం, లేకపోతే మనం ఆవలిస్తున్న వేరే వాళ్ళని చూసి ఉండడం. కొంతమంది నిద్రలో నడుస్తారు ఎందుకు? కొంతమంది నిద్రలో ఉండగానే లేచి నడవడం, లేదా ఒక్కసారిగా లేచి కూర్చుని అటు ఇటు దిక్కులు చూడడం వంటివి చేస్తూ ఉంటారు. దీనినే సమ్నాంబ్యులిజం లేదా స్లీప్ వాకింగ్ అని అంటారు. ఇలా కొంతసేపు నడిచిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చి పడుకుంటారు. అయితే వాళ్ళకి ఇదంతా ఏమీ గుర్తుండదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన ఒక పరిశోధనలో ప్రపంచంలో ప్రతి 3 ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో స్లీప్ వాక్ చేసి ఉంటారని, కానీ వాళ్ళకి అవి గుర్తుండదని తేలింది. కేవలం ఇలా నడవడమే కాదు, కొంతమంది నిద్రలోనే రూమ్ క్లీన్ చేయడం, కార్ డ్రైవింగ్ చేయడం, వంట వండడం, బొమ్మలు గీయడం వంటి ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. సరే, అసలు ఇప్పుడు స్లీప్ వాక్ చేయడానికి కారణం ఏంటో చూద్దాం. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మెదడు శరీరంలోని కాళ్ళు, చేతులు ఇలా అన్ని అవయవాలకు కదలమని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. అయితే మన మెదడులో ఉండే గ్యాబా అంటే గామా ఎమినోబ్యూటరిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ మెదడు పంపిన ఈ సిగ్నల్స్ మన బాడీ పార్ట్స్కి చేరకుండా అడ్డుకుంటుంది. కాబట్టి నిద్రలో బ్రెయిన్ పంపిన సిగ్నల్స్కి మన బాడీ పార్ట్స్ రెస్పాండ్ అవ్వకుండా, కదలకుండా ఉంటాయి. అయితే కొంతమందిలో ఈ గ్యాబా అనే కెమికల్ కావలసినంతగా ప్రొడ్యూస్ అవ్వదు. అప్పుడు మెదడు పంపిన సిగ్నల్స్ అనేవి మన అవయవాలకు చేరుకుని అవి కదిలేలా చేస్తాయి. ఆ విధంగా ఈ గ్యాబా కెమికల్ తక్కువగా విడుదలయ్యే వాళ్ళకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా ఈ నిద్రలో నడవడం అనేది 4 నుండి 8 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందట. కారణం, అప్పటికే వాళ్ళ మెదడులో ఈ గ్యాబా పూర్తిగా డెవలప్ అవ్వదు. కాబట్టి పెద్ద అయ్యే కొద్దీ ఆ అలవాటు పోతుంది. కానీ కొంతమందిలో అది అలా కంటిన్యూ అయిపోతుంది. అయితే
ఈ స్లీప్ వాకింగ్కి చాలా కారణాలున్నాయి. వాటిలో ఒకటి వంశపారపర్యంగా రావడం. అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంటే అది వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. అలాగే ముందు చెప్పుకున్నట్టు ఈ గ్యాబా కెమికల్ కావలసినంత ప్రొడ్యూస్ అవ్వకపోయినా, లేదా బాగా డిప్రెషన్కి లోనైనా, లేక ఆల్కహాల్ తీసుకున్న సమయంలో కూడా ఇలా జరగవచ్చు. మరొక విషయం ఏమిటంటే, ఇలా స్లీప్ వాక్ చేస్తున్న సమయంలో వాళ్ళని నిద్ర లేపకూడదని, అలా లేపితే వాళ్ళు మెంటల్గా డిస్టర్బ్ అవుతారనే ఒక అభిప్రాయం ఉంది. కానీ అటువంటిదేమీ లేదు. కాకపోతే వాళ్ళని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా లేపకుండా నెమ్మదిగా లేపడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు టెలిగ్రామ్ యాప్ వాడుతున్నట్లయితే టెలిగ్రామ్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి.